హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మన ఈ వీడియోలో ఏంటంటే ఆహ్, సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను. సో, సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే ఎవరైతే యూజర్‌కి మనం లెట్స్ సే హెచ్‌టీఎంఎల్ పేజెస్ అనేది పంపియాలనుకుంటున్నామో ఓకేనా. సో, అవి మనం ఏంటంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అంటామనమాట. ఓకేనా. వాటిని మనం సర్వర్ సైడ్ రెండరింగ్ అంటాము. ఓకే. మనం ఏవైతే హెచ్‌టీఎంఎల్ పేజెస్‌ని పంపిస్తామో సర్వర్ నుంచి వాటిని సర్వర్ సైడ్ రెండరింగ్ అంటాము. ఓకే. ఇక్కడ సర్వర్‌ని యూజ్ చేసుకొని మనం హెచ్‌టీఎంఎల్ పేజెస్‌ని పంపిస్తాం గదా! సో, వాటిని మనం సర్వర్ సైడ్ రెండరింగ్ అంటాం. ఓకే. సో, మనకేంటంటే బేసికల్లీ 3 పాపులర్ సర్వర్ సైడ్ రెండరింగ్ టెంప్లేట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, టెంప్లేట్స్ ఏంటంటే ఆహ్, ఈ టెంప్లేట్స్ అనేవి దట్ వాస్ యూజ్డ్ టు రెండర్ ద హెచ్‌టీఎంఎల్ పేజెస్ అనమాట. ఓకేనా. సో, మనకేంటంటే 3 టైప్స్ ఆఫ్ లెట్స్ సే చాలా, చాలా టెంప్లేట్ ఇంజిన్స్ అనేవున్నాయి. సో, టెంప్లేట్ ఇంజిన్స్ అనేవి చెప్పాను నేను. టెంప్లేట్ ఇంజిన్స్ అంటే ఏం లేదు. ఏవైతే సర్వర్ సైడ్‌లో రెండర్ చేయాలనుకుంటున్నామో, సో, ఆ హెచ్‌టీఎంఎల్ పేజెస్‌ని మనం టెంప్లేట్ ఇంజిన్స్ అంటాము. ఓకే. సో, ఈ టెంప్లేట్స్ ఇంజిన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఆ హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండర్ చేస్తాము. ఓకేనా. సో, టెంప్లేట్ ఇంజిన్ అంటే ఏమి లేదు. ఈ టెంప్లేట్ ఇంజిన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఏవైతే హెచ్‌టీఎంఎల్ కంటెంట్ ఉంటుందో వాటిని రెండర్ చేస్తాము. ఓకే. సో, మనకేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈజేఎస్ మోస్ట్ పాపులర్ యూజెస్ అంటేనా ఓకేనా. సో, ఇదేంటంటే చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఈజేఎస్ అనేది పాపులర్ అనమాట ఇది. సో, సెకండ్ పగ్ అనమాట. ఈ పగ్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే యాస్ ఎ బిగినర్స్‌కి ఇదేంటంటే కొంచెం డిఫికల్ట్‌గా ఉండిద్దనమాట అర్థం కావటానికి. ఓకే. యాహ్! దెన్ హ్యాండ్లర్ బార్స్ కూడా ఉండిద్ది. సో, ఇది కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ మనం ఏంటంటే ఓన్లీ ఈజేఎస్ గురించి తెలుసుకుందాం. ఈజేఎస్ టెంప్లేట్ ఇంజిన్. ఓకే. సో, బిఫోర్ గోయింగర్ వి హావ్ టు ఇన్‌స్టాల్ దిస్ ఈజేఎస్. ఓకేనా. సో, మనం ఏమైనా సర్వర్ రెండరింగ్ చేయాలంటే వి హావ్ టు ఇన్‌స్టాల్ దట్ ఈజేఎస్ అనమాట. సో, ఇక్కడ నేనేంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. లెట్ మీ క్రియేట్ ద యాప్ డాట్ జేఎస్. ఆహ్, జస్ట్ ఎ మినిట్. లెట్ మీ గో టు ద నోడ్ 11. Okay, npm init. Okay, yeah, let me keep on press enter. Okay, then npm install express. Then let me install the EJS also. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కింద ఎక్స్‌ప్రెస్ యాస్ వెల్ యాస్ ఈజీఎస్ అనేది ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఓకే. ఇట్స్ గెట్టింగ్ ఇన్‌స్టాల్డ్. సో, నేనేంటంటే ఇక్కడ పైన యాప్ లెట్స్ సే ఎక్స్‌ప్రెస్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఎక్స్‌ప్రెస్ రిక్వైర్ ఎక్స్‌ప్రెస్ దెన్ లెట్స్ సే కాన్స్ట్ ఇక్కడేంటంటే లెట్స్ సే app is equals to express then app dot listen. Let me add 4000 port number, and here I am writing the callback function console dot log listening request on port number 4000. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్‌ప్రెస్ ఇంపోర్ట్ చేసుకున్నాము. యాస్ వెల్ యాస్ యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాము. నౌ ఇక్కడి దాకా ఎవ్రీథింగ్ మీకు తెలిసిందే. నౌ ఇక్కడ మనం ఏంటంటే నేను ఒక రౌటర్ రాసుకుంటున్నా. యాప్ డాట్ గెట్ స్లాష్ రౌటర్ నుంచి మనకేంటంటే రిక్వెస్ట్ వచ్చిందంటే మనం ఏంటంటే సమ్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అనేది రెండర్ చేయాలనుకుంటున్నాము. సో, రిక్వెస్ట్ స్లాష్ రెస్పాన్స్. నౌ ఇక్కడ నేనేం మనం ప్రీవియస్‌గా నోట్ జేఎస్‌లో ఏంటి బిఫోర్ ఎక్స్‌ప్రెస్ మనం ఏం చేసాము, ఏమైనా హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని రెండర్ చేయాలంటే మనం రైట్ హెడ్ అవన్నీ రాసుకొని మనం చేయాలి కదా! బట్ ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌లో ఏంటంటే రెస్ట్ డాట్ ఎండ్ ఇక మనం సింపుల్‌గా హెచ్1 దెన్ హెచ్1 ఓకే. దెన్ ఇక్కడ మనం ఏం రాద్దామంటే లెట్ మీ షో యూ హెడ్డింగ్ 1 హెడర్ 1 అని ఇచ్చాను. ఓకే. నౌ ఇప్పుడు లెట్ మీ స్టార్ట్ దట్. ఓకే. ఇక్కడ నేనేంటంటే ఎన్‌పీఎం స్టార్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో, స్టార్ట్ లెట్ మీ ఇన్‌స్టాల్ ద నోడ్‌మాన్ ఆల్సో. సో, యాప్ డాట్ జేఎస్. ఓకే. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ లెట్స్ సే నోడ్‌మాన్.
ఓకే. ఇన్ నోట్‌బౌండ్ గెట్టింగ్ ఇన్‌స్టాల్డ్. జస్ట్ ఎ మినిట్. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్‌గా ఎన్‌పీఎం స్టార్ట్ అనేది ఇస్తాను. ఓకే. యాహ్! లిజనింగ్ రిక్వెస్ట్స్ ఆన్ పోర్ట్ నంబర్ 4000 అనేది సక్సెస్‌ఫుల్‌గా నాకొచ్చింది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే లోకల్ హోస్ట్ 4000 అనేది ఇస్తాను. చూడండి నాకు హెడర్ 1 అనేది వచ్చింది. ఓకే. కూల్. నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకొకటి రాస్తాను చూడండి. లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ అగైన్ హియర్. ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని? అన్‌హ్యాండిల్ ఎర్రర్ ఈవెంట్ రైట్ ఆఫ్టర్ ఎండ్. ఓకేనా? ఏంటంటే మనం ఎప్పుడైతే ఒకసారి ఎండ్ రాసామో దాని తర్వాత ఇంకేమి రాయలేమనమాట మనం. ఓకేనా? సో, ఏంటంటే మొత్తం ఇక్కడే రాసుకోవాలనమాట. ఓకేనా? మనం మొత్తం ఇక్కడే రాసుకోవాలి. ఎట్లా? లెట్ మీ షో యూ. సో, హెచ్‌టీఎంఎల్ ఓకేనా? హెచ్‌టీఎంఎల్ దెన్ ఇక్కడేంటంటే హెడ్ ట్యాగ్ ఓకే. లెట్ మీ సో, ఇక్కడేంటంటే మనం హెడ్ ట్యాగ్ రాస్తాము. హెడ్ దెన్ బాడీ బాడీ. ఓకే. దెన్ ఏంటంటే బెటర్ నేనిక్కడ టెంప్లేట్ ఇంజిన్ టెంప్లేట్ రిఫరల్ తీసుకుంటాను. సో, దట్స్ వై మీకు అప్పుడు మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉండదు. ఓకే. దెన్ లెట్ మీ ఎంటర్ ఇట్ హియర్. ఓకే. యాహ్! ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమై ఉండిద్ది నేనిప్పుడు ఏం చేశానో. నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే హెడ్ 1 ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. హెచ్1 దెన్ హెచ్1 హెడర్ 1 అండ్ ఇక్కడేం చేస్తానంటే హెడర్ 2 అని రాస్తాను. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. చూసారా నాకు సో, ఇలా మనం ఏంటంటే రెస్ట్ డాట్ ఎండ్‌ని యూజ్ చేసుకొని మనం ఇట్లా సమ్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అనేది సెంటర్ చేసుకుంటాము. ఓకే. నౌ మనం ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ ఓకేనా. ఇక్కడ నేనేంటంటే సమ్ వ్యూస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను వ్యూస్ అంటే ఏంటిదో. ఓకే. సో, వ్యూస్ అంటే ఏమీ లేదు. ఆహ్, మనం ఏవైతే యూజర్‌కి చూపియాలనుకుంటున్నామో ఆ హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని ఇక్కడ వ్యూస్‌లో రాస్తాం. ఓకేనా. సో, వ్యూస్ ఓకే. కూల్. నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇండెక్స్ డాట్ ఈజేఎస్ ఓకేనా. సో, ఈజేఎస్ అంటే మన ఏంటి ఇక్కడ ఏదైతే ఈ ఈజేఎస్ టెంప్లేట్ ఇంజిన్ ఉందో ఓకేనా. ఆ టెంప్లేట్ ఇంజిన్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈజేఎస్ అనేది పెట్టాను. ఓకే. సింపుల్‌గా ఓకేనా. సేమ్ మన యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే హెచ్‌టీఎంఎల్ కంటెంట్ ఉందో అదే అనమాట. ఓకే. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాపీ చేసుకొని ఇక్కడ ఈజీఎస్‌లో పేస్ట్ చేస్తాను. ఓకే. నౌ ఐ యామ్ రిమూవింగ్ ఇట్ హియర్ దిస్ వన్. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ దట్ మనం ఏంటంటే సమ్ లెట్స్ సే ఏంటంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. సో, ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే మనం ఎక్స్‌ప్రెస్‌కి చెప్పాలి. ఓకేనా. మన వ్యూస్ ఫోల్డర్ ఎక్కడుంది? యాస్ వెల్ యాస్ మనం ఏ టెంప్లేట్ ఇంజిన్‌ని మనం యూజ్ చేస్తున్నాము. ఓకేనా. మనం ఏ టెంప్లేట్ ఇంజిన్‌ని యూజ్ చేస్తున్నామో యాస్ వెల్ యాస్ మన ఏదైతే వ్యూస్ ఫోల్డర్ ఉందో అది ఎక్కడుందో చెప్పాలి. ఓకేనా. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఒక ప్యాకేజ్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దట్ వాస్ పాత్ అనమాట. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ పాత్. ఈ పాత్ ఎందుకో నేను చెప్తాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాప్ డాట్ సెట్ ఓకేనా. యాప్ డాట్ సెట్ మనం ఎలాంటి వ్యూ ఇంజిన్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలనమాట. సో, మనం ఎలాంటి వ్యూ ఇంజిన్ యూజ్ చేస్తున్నాము? ఈజీఎస్ కాబట్టి. ఓకే. దెన్ యాప్ డాట్ సెట్ మన వ్యూస్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది ఎక్కడుందో కాడ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా. అది కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ పాత్ అనమాట. సో, పాత్ రిక్వైర్ ఆ పాత్ ఆ ప్యాకేజ్‌ననేది గె గెట్ చే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నౌ ఇక్కడేంటంటే సో, పాత్ డాట్ జాయిన్ ఓకేనా. నౌ ఇక్కడేంటంటే కరెంట్ వర్కింగ్ ఏదైతే డైరెక్టరీ ఉందో అది యాస్ వెల్ యాస్ ఇక్కడ మీరు కామా పెట్టండి. ఓకే. దెన్ మనం ఏదైతే వ్యూస్ ఫోల్డర్ ఉందో అది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. వ్యూస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వండి. ఓహ్! ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమై ఉండిద్ది. ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ ఎలాంటి వ్యూ ఇంజిన్ అనేది మనం యూజ్ చేస్తున్నామో అది స్పెసిఫై చేయాలి. అండ్ మనం ఏవైతే వ్యూస్ ఫోల్డర్ ఉందో అది ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే. కూల్. నౌ సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ప్రెస్ డాట్ రెండర్ ఏదైతే రెండర్ చేయాలనుకుంటున్నామో
టెస్ట్ డాట్ రెండర్ అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇండెక్స్ ఓకేనా? సో, ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్ ఎందుకని ఇవ్వట్లేదంటే ఇక్కడ మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసేసాము. ఓకేనా? వ్యూ ఇంజిన్ వాస్ ఇన్ ఈజేఎస్ అనేది ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మనం డాట్ ఈజేఎస్ అనేది పెట్టవసరం లేదు. ఓకే. లెట్ మీ షో ద రిజల్ట్ హియర్. ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఓకే. హ్మ్. లెట్ మీ గో టు యాహ్! ఇక్కడ నేను స్టార్ట్ చేయలేదు అప్లికేషన్. సో, లెట్స్ గెట్ స్టార్టింగ్. ఓకే. సో, ఇక్కడ చూసారా నాకు హెడర్ 1 యాస్ వెల్ యాస్ హెడర్ 2 అనేది వచ్చింది. నౌ సింపుల్‌గా నేనేం చేశానంటే ఆహ్, ఇక్కడ నేను ఏదైతే కనెక్షన్ ఇచ్చుకున్నానో మొంగోడీబీ కనెక్షన్ ఇచ్చుకున్నానో ఆ మొంగోడీబీ కనెక్షన్ అనేది తెచ్చుకుంటాను. సో, ఓకే. అండ్ లెట్ మీ కాపీ ఇట్ హియర్. సో, యాహ్! లెట్ మీ ఇన్‌స్టాల్ ఏంటంటే నేను డేటాబేస్ నుంచి డైనమిక్ డేటాని తెచ్చుకొని ఇప్పుడు రెండర్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? డేటాబేస్ నుంచి డైనమిక్ డేటా తెచ్చుకొని అది రెండర్ చేయాలనుకుంటున్నా. అది ఎలా చేయాలో చెప్తాను. సో, ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ mongoose. Okay. So, I'm installing the mongoose. Let me configure here mongoose. So, require mongoose. Okay. Mongoose అనేది తెచ్చుకున్నాను. Now we have to let me copy this model and let me paste it here. ఓకే. యాహ్! నేను ఏంటంటే మీకు ఈ ఫోల్డర్‌లోని క్రియేట్ చేసి చెప్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మీకు క్లమ్జీగా ఉండిద్దని నేను సెపరేట్ మళ్ళీ అగైన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్‌పిఎం స్టార్ట్ చేస్తాను. చూడండి ఏమవుతదో. సో, ఆహ్, జస్ట్ మినిట్. సో, యాహ్! లిజనింగ్ రిక్వెస్ట్స్ ఆన్ పోర్ట్ నంబర్ 4000 యాస్ వెల్ యాస్ నా మోంగోడీబీకి కూడా కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ నేను ఏదైతే యూజర్ మోడల్‌లో ఈ యూజర్ మోడల్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నానో అది ఈ యాప్‌లో ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే. యాహ్! లెట్ మీ రైట్ ఇట్ హియర్. యూజర్ సో, రిక్వైర్ ఓకే. ఆహ్, సారీ స్లాష్ మోడల్ దెన్ స్లాష్ యూజర్ మోడల్ ఓకేనా? ఇలా అనేది తెచ్చుకున్నాను. నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే అసింక్రనస్ ఆపరేషన్ అనేది చేయాలి కాబట్టి మనం అసింక్ బ్లాక్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. నౌ కాన్స్ట్ యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ యూజర్స్ ఓకేనా? యూజర్ డాట్ ఫైల్ ఓకేనా? అన్ని ఏవైతే యూజర్స్ ఉంటారో వాళ్ళందరిని తెచ్చుకుంటున్నాను. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఏదైతే డైనమిక్ డేటా ఉందో ఆ డైనమిక్ డేటా ఈ index.js ఫైల్‌లోకి పంపించుకొని ఇక్కడ రెండర్ చేయాలి నేను. ఓకేనా? ఇక్కడ ఏదైతే డైనమిక్ డేటా తెచ్చుకుంటున్నానో డేటాబేస్‌లో నుంచి, ఆ డైనమిక్ డేటా ఈ index.jsలోకి పంపించుకొని నేను రెండర్ చేసుకోవాలి. సో, అది ఎలా అంటే, ఇక్కడ నేను డైనమిక్ డేటా తెచ్చుకున్నాను. పంపియాలనుకుంటే ఇక్కడ సో, కామా పెట్టుకొని ఓకేనా? ఆబ్జెక్ట్ రూపంలో యూజర్స్ అని ఇట్లా ఇస్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా అనమాట. ఓకేనా? యాహ్! ఇలా ఇచ్చుకున్నాను. యూజర్స్ డేటా ఇట్లా ఇచ్చుకున్నా. ఈ యూజర్స్ అనేది కీ అండ్ వాల్యూ వచ్చేసి ఇదనమాట. ఓకే. సో, మనం ఏంటంటే యాస్ పర్ ద యాహ్! ఓకే. ఇలా నేర్చుకున్నాను. నౌ ఆహ్, ఇప్పుడు మనం ఇక్కడ రెండర్ చేయాలంటే యాహ్! లెట్ మీ క్రియేట్ హియర్ h1 లెట్స్ సే యూజర్స్ డేటా ఓకే. యూఎల్ అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను సమ్ టెంప్లేట్ ఏవైతే టెంప్లేట్ ఇంజిన్ సింటాక్స్ ఉంటదో అవి ఇంప్లిమెంట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో, లెస్ దెన్ డాలర్ అండ్ గ్రేటర్ దెన్ డాలర్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే మనం యూజర్స్‌ని పంపించుకుంటున్నామో ఓకేనా? ఇక్కడ యూజర్స్ ఏదైతే పంపించుకుంటున్నామో దట్ వాస్ అరే కదా! మనకి అరే ఫార్మాట్‌లో రిటర్న్ చేసిద్ది. ఓకే. సో, మనేంటి ఇక్కడ యూజర్స్ డాట్ ఓకేనా? ఫర్ ఈచ్ ఓకేనా? ఫర్ ఈచ్ అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్ ఓకే. నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే ఓకే. నౌ ఇక్కడ ఏదైతే సింటాక్స్ ఇక్కడ మనం క్లోజ్ చేసామో అది ఇక్కడ కూడా క్లోజ్ చేయాలనమాట. ఓకే. దెన్ ఇక్కడ ఏదైతే మనం ఓపెన్ చేసామో అది ఇక్కడ ఓపెన్ చేయాలనమాట. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమై ఉండిద్ది. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎల్ఐ లింక్ ఎలిమెంట్ నౌ ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడేంటి మనకి ఒక్కొక్క యూజర్ వచ్చిద్ది గదా! ఇక్కడ ఏంటి యూజర్స్ నుంచి మనం ఏంటి ఒక్కొక్క ఏదైతే
ఇక్కడ అరే రిటర్న్ చేసేతో ఈ అరేలో నుంచి మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఇటరేట్ చేస్తున్నాము. బై యూజింగ్ ఫర్ ఈచ్ అనమాట. నౌ ఇక్కడేంటి ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అది ఈ యూజర్ పారామీటర్‌లో స్టోర్ అవుతది కదా! సో, ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ డైరెక్ట్‌గా ఇట్లా యూజర్ అనేది పెట్టేయలేము. పెట్టకూడదు. ఓకేనా? సో, వాల్యూస్‌ని పెట్టాలంటే మనకేంటంటే ఇట్లా సింటాక్స్ అనమాట. సో, ఇక్కడేంటంటే యూజర్ అని ఇస్తాము. ఓకేనా? ఇక సింపుల్‌గా యూజర్ అనేది ఇస్తాము. లెట్ మీ క్లోజ్ ఇట్ హియర్. యాహ్! సో, ఇలా మనం ఏంటంటే టెంప్లేట్ ఇంజిన్ యూజ్ చేసుకొని డైనమిక్ డేటా అనేది రెండర్ చేసుకుంటాము. ఓకేనా? సో, ఇవన్నీ బేసిక్ సింటాక్స్ అనమాట. ఈ టెంప్లేట్ ఇంజిన్స్‌కి బేసిక్ సింటాక్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే లెస్ థాన్ పర్సెంటేజ్ అండ్ పర్సెంటేజ్ గ్రేటర్ థాన్ ఇట్లా మనం ఇవ్వాలి. ఏమైనా వాల్యూలు ఎంటర్ చేయాలనుకుంటే ఈక్వల్ టు సింబల్ ఇవ్వాలనమాట. ఓకే. యాహ్! లెట్ మీ షో యూ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే. జస్ట్ కంపైలింగ్ ద బోర్డర్స్. ఓకే. వాట్ సో టు క్రియేట్ సింక్ ఆపరేషన్ ఫంక్షన్ నాకు ఏంటంటే సమ్ ఎర్రర్ వస్తుంది. జస్ట్ ఎ మినిట్. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ లుకింగ్ సింక్ ఈస్ టు ఆప్షన్. ఓకే. I don't know why it was getting just a minute. So pass async to okay. Okay. You want to try the list just like that. Okay. So create an async function, pass async through as an option. I don't know why it was getting. Okay. Mm. So basically మనం ఇలానే చేస్తాము. బట్ లెట్ మీ ఆస్క్ ద చాట్‌జీపీటీ హియర్. సో బేసికల్లీ మన సింటాక్స్ అయితే కరెక్ట్‌గానే ఎగ్జాక్ట్‌గానే రాసాము. బట్ ఐ డోంట్ నో వై ఇట్ వాస్ గెట్టింగ్ ఎర్రర్. ఆహ్, ఓకే. లెట్ మీ paste it here and let me paste the error also. Oh, okay, let me paste it here also. So you're encoding like the cache mistake of in your EJS file. ఓకే. సో బేసికల్లీ మనం ఇలానే చేసాము. ఐ డోంట్ నో వై. హ్మ్. సో యాహ్! ఓకే. స్లాష్ యూజర్స్ డాట్ ఫర్ ఈచ్ యాస్ ఓకే. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఓకే. యారో ఫంక్షన్. ఓహ్! ఓకే. సో ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే కర్లీ బ్రేసెస్ అనేవి క్రియేట్ చేయలేదు. సో దట్స్ వై వి ఆర్ గెట్టింగ్ ఎర్రర్. ఓకే. లెట్ మీ షో యూ లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే. సీ మనకేంటంటే ఆబ్జెక్ట్ కాబట్టి మనకేంటి జస్ట్ ఇప్పుడు మనకి నేమ్ కావాలనుకుంటే డాట్ నేమ్ అని ఇస్తాను. యాహ్! ఇప్పుడేంటంటే మనకి ఈ నేమ్ మాత్రమే రిటర్న్ చేసిద్ది. సో, రవి అండ్ అభిలాష్. సో, ఇలా మనమేంటంటే డైనమిక్ డేటా అనేది రెండర్ చేసుకుంటాము. నాకేంటంటే ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఈజేఎస్‌లో మనం ఈ బ్రాకెట్స్ పెట్టకపోతే ఆటోమేటిక్‌గా ఇది రిటర్న్ అయిపోద్దనమాట. ఓకేనా? బట్ ఈ టెంప్లేట్ ఇంజిన్‌లో ఇది పెట్టాల్సిందే అనమాట. ఓకే. సో, ఈ బ్రాకెట్స్ అనేది పెట్టాల్సిందే. సో, యాహ్! ఈ బ్రాకెట్స్ అనేది ఈ సింటాక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ సింటాక్స్‌లో కొంచెం ఏమైనా ఎర్రర్ వస్తే అంటే ఏమైనా మనం మిస్టేక్ చేస్తే ఇట్లాంటి ఎర్రర్స్ అనేది రైజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. మన డైనమిక్ డేటాని ఎలా తెచ్చుకొని అలా రెండర్ చేసుకుంటామనమాట. ఓకేనా? ఇలా ఏంటంటే టెంప్లేట్ ఇంజిన్స్ అనేది యూజ్ చేసుకొని మనం ఏంటంటే హెచ్‌టీఎంఎల్ బేస్డ్ సింటాక్స్ అనేది రెండర్ చేసుకుంటాము. ఓకేనా? సో, ఇలా ఏవైతే హెచ్‌టీఎంఎల్ సింటాక్సెస్ ఉంటాయో వాటిని రెండర్ చేసుకుంటాము టెంప్లేట్ ఇంజిన్స్‌ని యూజ్ చేసుకొని. ఓకేనా? సో, బిఫోర్ గోయింగ్ టు రెండర్ వి హావ్ టు కాన్ఫిగర్ థిస్ 2 అన్నమాట. ఓకేనా? సో, ఏ వ్యూ ఇంజిన్ మనం యూజ్ చేసుకుంటున్నాము అండ్ పాత్ ఆఫ్ ద వ్యూస్ ఏంటెక్కడ ఉందో అది చెప్పాలి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.